హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది కదా! ఆ మామిడి పళ్ళతో మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసుకొని, వాటితో పాటు ఇలా లేయర్స్ చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే మనం మ్యాంగో జ్యూస్ అనగానే మ్యాంగో పల్పు, వాటరు, షుగర్ యాడ్ చేసేసి చేసుకుంటాం కదా! ఇవాళ అలా కాకుండా కొద్దిగా కొత్తగా డిఫరెంట్‌గా మ్యాంగో జ్యూస్ ప్రిపరేషన్ ఎలానో చూద్దాం. ముందుగా 2 మామిడి పళ్ళను తీసుకొని వాటిని చక్కగా కడిగేసుకోవాలండి. మనం మామిడి పళ్ళు కొనేటప్పుడు ఎప్పుడైనా కానీ వాటి కలర్‌ని చూసి కాకుండా కొద్దిగా మీరు స్మెల్ చూసారనుకోండి, బాగా పండిన వాసనొస్తాయి కదా! అటువంటి మామిడి పళ్ళే తీసుకోవాలండి. ఇలా శుభ్రపరచుకున్న మామిడి పళ్ళ పైన అంతా పొట్టు తీసేసుకోవాలి. దాని తర్వాత వీటినన్నింటిని కూడా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలండి. ఇవి బాగా పండిన మామిడి పళ్ళైతే మనకి తొందరగా పీసెస్‌లా కట్ అయిపోతాయి. ఇదిగో చూడండి, ఇంకా ఇదంతా కూడా చిన్న చిన్న పీసెస్‌లా ఇలా చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకొని దీంట్లో మనం ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఈ మ్యాంగో పీసెస్‌ని జ్యూస్‌లా చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి నేనిక్కడ 2 మామిడి పళ్ళకి ఒక హాఫ్ కప్పు వరకి షుగర్ తీసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనకి మ్యాంగో జ్యూస్ అయితే వచ్చేసింది. ఇది కొద్దిగా థిక్‌గా ఉందండి. అంటే మనం తినటానికి ఇంకా కొద్దిగా దీంట్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటిలోకి నేను కాచి చల్లార్చినటువంటి మీగడ పాలను ఒక కప్పు నిండుగా తీసుకుంటున్నాను. చూడండి, 2 మ్యాంగోస్‌కి ఒక కప్పు వరకి మీగడ పాలైతే మనకు పడతాయండి. ఇక్కడ మీగడ పాలే యాడ్ చేయాలి. అప్పుడైతేనే చాలా టేస్టీగా వస్తుంది. ఒక కప్పు మీగడ పాలకి హాఫ్ కప్పు వరకి కొబ్బరి తురుముని తీసేసుకోవాలండి. కొబ్బరి తురుముని బాగా గ్రేట్ చేసేసి ఇంకా దీంట్లో అది యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 ఇలాచీలని పౌడర్ చేసేసుకొని వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూసు మనం వేసినటువంటి మీగడ పాలు, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒక స్పూన్ హెల్ప్‌తో ఇలా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా కలిపారనుకోండి, ఇవన్నీ కూడా చాలా బాగా మిక్స్ అయిపోతాయి. మనం ఇంతకుముందు చూసినప్పుడు థిక్‌గా ఉంది కదా! ఇప్పుడు మిల్క్ అవి యాడ్ చేసిన తర్వాత చూడండి, మనం ఇలా తినేటటువంటి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. చూడండి, మన మ్యాంగో జ్యూస్ అయితే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటితో పాటు మనం లేయర్స్ చపాతీ ప్రిపరేషన్ ఎలానో చూద్దాం. మీరు ఎప్పటిలాగా చపాతీలకి ఎలా అయితే తడుపుకుంటారో అలా పిండిని ప్రిపేర్ చేసేసుకోండి. దాని తర్వాత ఇలా 2 పార్ట్స్‌లో పిండి తీసేసుకోవాలండి. ఈ రెండింటికి మధ్యలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. నేను మామూలుగా ఆయిల్ అప్లై చేయడానికి ప్లాస్టిక్ బ్రషెస్ అలాంటివి వాడతారు కదా! నేను అలా ఏమి యూజ్ చేయనండి. ఇలా చేత్తోనే అప్లై చేసేసాను. తర్వాత ఈ రెండింటిని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు దీనికి ఒక సైడ్‌కి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. బట్ నేనిక్కడ రిఫైన్డ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఒక మడత మడిచేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళీ దీన్ని కూడా మడిచేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! ఇక్కడ ఈ ఎండ్స్ అన్నింటిని కూడా ఇలా 2 ఫింగర్స్‌తో నొక్కారనుకోండి, అవి లాక్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇదైతే మనకు రౌండ్‌గా కాకుండా ఇలా ట్రయాంగిల్‌లోని చపాతీ అయితే వచ్చేస్తుంది. కొద్దిగా పొడిపిండి అది యాడ్ చేస్తూ మీరు మామూలుగా ఎలా అయితే చపాతీ చేస్తారో అలా చపాతీలాగా చేసేసుకోవడమే.
ఇప్పుడు ఈ చపాతీని మనం పెనం పైన కాల్చేసుకుందామండి. నేను చపాతీలు ఫ్రై చేయడానికి కూడా మామూలు పెనాన్ని వాడతాను. మామూలుగా నాన్ స్టిక్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ తక్కువగా యూజ్ చేస్తానండి. ఇది ముందటి కాలం నాటి ఐరన్ పెనమే. చూడండి, ఒక్క సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్‌కి ఫ్లిప్ చేసేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఇలా కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి, ఇంకా మన లేయర్ చపాతీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా చక్కగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో జ్యూసు, దాన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి మంచిగా కూల్‌గా ఉంటుంది. దాంతోపాటు మనం చేసి పెట్టుకున్న ఈ లేయర్ చపాతీతో తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ చపాతీ ఎన్ని లేయర్స్‌లో వచ్చిందో చూడండి ఇంకా. రెండు చేతులతో ఇలా ముట్టారనుకోండి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మామూలుగా మనం చేసిన చపాతీలు కొంత టైం తర్వాత కొద్దిగా టైట్‌గా అయిపోతూ ఉంటాయి కదా! ఇవైతే ఒక 4, 5 అవర్స్ వరకు కూడా ఇలానే స్మూత్‌గా ఉంటాయండి. ఎందుకంటే మధ్య మధ్యలో మనం ఆయిల్ అనేది యాడ్ చేసాం కదా! సో, ఈ ఈ లేయర్ చపాతీ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ స్టైల్‌లో మ్యాంగో జ్యూస్‌తో సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి కొద్దిగా డిఫరెంట్‌గా మ్యాంగో జ్యూస్ విత్ లేయర్ చపాతీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌నైతే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.